పొసెసివ్నెస్ ఉండకపోతేనే మీ రిలేషన్షిప్ హెల్దీగా లేదని విషయం అర్థం చేసుకోండి. నీ పార్ట్నర్ కనుక పొసెసివ్గా లేకపోతే తనకి ఎలా ఇంట్రెస్ట్. హాయ్, నాకు రీసెంట్గా చేసిన వీడియోకి చాలా డిఎమ్స్ వచ్చాయి. అది కూడా ఎక్కువ పొసెసివ్నెస్ అండ్ ఓవర్ పొసెసివ్నెస్ కాన్సెప్ట్ మీద. పొసెసివ్నెస్ వల్ల రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యాయని చాలామంది చెప్తున్నారు. పొసెసివ్నెస్ ఉండకపోతేనే మీ రిలేషన్షిప్ హెల్దీగా లేదని విషయం అర్థం చేసుకోండి. నీ పార్ట్నర్ కనుక పొసెసివ్గా లేకపోతే తనకి ఎలా ఇంట్రెస్ట్ లేదు అని. నేను అక్కడికి వెళ్ళాను అంటే ఇట్స్ ఓకే నీ ఇష్టం, నేను వాళ్ళతో మాట్లాడాను ఇట్స్ ఓకే నీ ఇష్టం, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుకో, నాకు ఏ ప్రాబ్లం లేదు, నీకు నచ్చినట్టు తిరుగు, నీకు నచ్చినట్టు ఉండు, నీ నచ్చిన బట్టలు వేసుకో, ఇలాంటివన్నీ చెప్తున్నారంటే అసలు నీ గురించి అసలు పిచ్చ లైట్ అని. ఎందుకంటే బాయ్స్కి ఖచ్చితంగా పొసెసివ్నెస్ ఉంటుంది, నేను తప్ప ఎవరు వద్దు అని. అది మెజారిటీ ఆఫ్ ద కేసెస్. కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఏరియాలో కొన్ని ప్లేసెస్ని బట్టి వాళ్ళు కొన్ని ఎక్స్క్యూజెస్ చేస్తారు. బికాస్ ప్రజెంట్ మనం ఆంధ్రాలో ఉన్నాం. ఆంధ్రాలో ఓవర్ ఫ్యాషన్గా ఉంటే నీకే ప్రాబ్లం. సో దే వోంట్ యాక్సెప్ట్. నువ్వు అబ్రాడ్ వెళ్ళు, అక్కడ అందరు అలాగే ఉంటారు, అసలు నేను ఎవరు పట్టించుకోరు, అక్కడ వాళ్ళకి ప్రాబ్లమే కాదు. సో పొసెసివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ పొసెసివ్నెస్ పేరుతో పేరెంటింగ్ చేయడం చాలా తప్పు. దాని గురించి మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. ఉంటానే, బాయ్.